33వ కీర్తన 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అన్నాడు ఒక ఆయన. అంటే ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు దయ్యం ఆలోచనల కన్నా భయంకరంగా ఉంటాయంట. కొంతమందికి ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు అంటే ఎప్పుడూ దురాలోచనే, చెడ్డ కార్యాలు గుర్తొస్తూ ఉంటాయి, చెడ్డ కార్యాలు ఆలోచన చేస్తుంటారు, చెడ్డ మాటలు చూస్తూ ఉంటారు, చెడ్డ తలంపులు కలుగుతూ ఉంటాయి. అయితే గమనించండి ప్రియులారా, నీ ఆలోచనలు నువ్వు జయించాలి అంటే నీకు వస్తున్నటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు దృష్టి ఇవన్నీ తొలగిపోవాలి అంటే దేవుని వాక్యము చేత నీ హృదయం నింపబడాలి. ఒక 3 రోజులు మీరు ప్రార్థన చేయకుండా ఉన్నారనుకోండి, ఒక 3 రోజులు కంప్లీట్గా ఒక చిన్న ప్రార్థన కూడా చేయకుండా, ప్రార్థనే చేయకుండా, బైబిల్ చదవకుండా 3 రోజులు ఉన్నారు అంటే మీ 30 సంవత్సరాల ఆత్మీయ జీవితానికి ముందు మీరు ఎట్టున్నారో అలా తయారవుతారండి. కేవలం 3 రోజులండి. వాస్తవం చెప్తున్నాను. 3 రోజులు మీరు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా మీరు లోకానుసారంగా ఉన్నారు అంటే ఒకవేళ 30 సంవత్సరాలు అయినా కూడా 30 సంవత్సరాలకు ముందు మీరు ఎలా ఉన్నారో అలా తయారవుతారు. మీ నోట్లో అటువంటి మాటలు వస్తాయి, అటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, అటువంటి చెడు అభిప్రాయాలు మీకు కలుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ప్రియులారా, దేవుడు చక్కని ఆలోచన నీకు దయచేయగలడు. ఈరోజు జరుగుతున్నటువంటి భయంకరమైన కార్యాలకి కారణం ఏంటి? వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి ఆలోచనలు. నీ ఆలోచన ఏంటి ఉదయకాల సమయంలో? అందుకనే వాక్యం అంటది, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఉద్దేశంలో నా ఉద్దేశంలో వంటివి కాదు అంటాడు దేవుడు. ఎప్పుడైతే ప్రభువా నీ యొక్క ఉద్దేశము, నీ చిత్తము, నీ తలంపులు, నీ ఆలోచనలు నాకు దయచేయి ప్రభువా. వాక్యం అంటది, దేవునికి ఇష్టం లేని వ్యక్తులు ఎవరు అంటే దురాలోచన చేయువారు దేవునికి ఇష్టం లేదని సామెత గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. మన ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి అంటే, చక్కని ఆలోచన మనం కలిగి ఉండాలి అంటే, భవిష్యత్తును గురించినటువంటి ఒక ఆలోచన, బిడ్డల యొక్క జీవితాన్ని గురించినటువంటి ఒక ఆలోచన, నీవు చక్కని ఆలోచనలు కలిగి ఉండాలి అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని వాక్యము చేత నీ హృదయం నింపబడినప్పుడు దేవుడు చక్కని మార్గమును దయచేసి చక్కని ఆలోచన నీకు ఇచ్చి శ్రేష్టమైన మార్గంలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. చిన్న మాట చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 20, 30 లేకుంటే 5, 6 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, కొంతమంది 40, 50 సంవత్సరాలు అయినా కూడా జీవితకాలంలో ఒక్కసారి కూడా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారండి. నీ ఆలోచనలు ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటాయి? ఆలోచన చేయండి ఒకసారి ప్రియులారా. దయతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవకుడిగా 50 సంవత్సరాలు దేవుని వెంబడిస్తూ, దేవుని యొక్క బిడగా నువ్వు ఉంటూ, దేవుని యొక్క శిలువ రక్తం చేత కడగబడి సంఘానికి వెళుతూ ప్రతి ఆదివారం బైబిల్ తీసుకెళ్తున్న నీవు 50 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బైబిల్ గ్రంథం చదవలేదు అంటే నీ ఆలోచనలు పరిశుద్ధమైనవిగా ఉంటాయా? ఆలోచన చేయాలి. ఒకవేళ మీరు ఇంతవరకు బైబిల్ చదవలేదా, డిసెంబర్ 31వ తేదీ లోపల బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా దేవుడు మెండైన దీవెనలు మీపై, మీ కుటుంబం పైన దేవుడు కుమ్మరిస్తాడు. మీరు తలపెట్టే కార్యంలో దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని, ఆలోచనలను ఆయన పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.